హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ టూ వైఫ్ చిట్టీస్ వరల్డ్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్కో పండక్కి ఒక్కో రకమైన స్పెషల్ స్వీట్ ఉంటుంది. మా సైడ్ ఈ పండక్కి పల్లీల పోలేలు చేస్తారు, కానీ ఆంధ్రాలో మాత్రం అరిసెలు చేసుకుంటారు. సంక్రాంతి పండుగని 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి రోజున సంక్రాంతికి కావాల్సిన కొన్ని రకాల వంటలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. మా సైడ్ సంక్రాంతి రోజు నైవేద్యాలు పల్లీల పోలేలు అండ్ అన్ని రకాల కూరగాయలు కలిసిన కర్రీని బజ్జి కూర అంటాం. అండ్ జొన్న అంబలి, అన్నం, పప్పుచారు అండ్ పాయసం, వీటన్నింటికి కావాల్సిన పదార్థాలను ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని ఉంటాం. భోగి రోజు పండగకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టించుకుంటాం. దగ్గర ఈ పండగకి మెయిన్ నైవేద్యం అంటే బజ్జి కూర, పచ్చి కందికాయ బొబ్బలు అండ్ పచ్చి శనగకాయ బొబ్బలు, 9 రకాల కూరగాయలను కలిపి చేస్తారు. నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం. భోగి రోజు నైటే ఈ పోలలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టించుకుంటాం. ఒక్కొక్కసారి 2-3 కూడా అవుతుంది ఇవి ప్రిపేర్ చేయడానికి. టైమే తెలియదు అసలు. పండగ వాతావరణం అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. పొద్దున 4కి అట్లా లేసి స్నానం చేసి మిగతా పనులన్నీ ముగించుకుంటాం. ఈ వంటలు చేసేసరికి తెల్లవారిపోతుంది. మా చిన్నప్పుడు అయితే మేము ముగ్గులు వేయడానికే సరిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నాకు అన్ని పండుగలోకెల్లా ఈ పండుగ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో వచ్చే రాశిని లక్ష్మీదేవితో కొలుస్తారు కదా, లక్ష్మీదేవి అక్కడే ఉంటుందని ఈ పండుగని మేము అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. మీ దగ్గర సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనున్నది అన్నట్టుగా చుట్టూ అందరున్నా మా ఆయన లేరనే బాధ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. పండుగలో ఏదైనా వెలితి ఉందంటే అది మా బావే. తనుంటే ఈ పండుగ ఇంకాస్త రెట్టింపు సంతోషంతో జరుపుకునే వాళ్ళమేమో. ఈ ఇయర్ పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను, కానీ మళ్ళొచ్చే సంవత్సరం మా ఆయనతో సెలబ్రేట్ చేసుకుంటానని హ్యాపీగా ఫీల్ అవ్వాలో అండ్ మా అమ్మ వాళ్ళందరినీ మిస్ అవుతానని బాధపడాలో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలని ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది. పండగలు అనేవి సంతోషం కోసం జరుపుకుంటామో బాధలను గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటామో నాకైతే అస్సలు అర్థం కాదు. పండగల రోజున మా బావ నాకు కాస్త ఇంకెక్కువే గుర్తుకొస్తాడు. అందుకే నాకు ఎక్కువగా ఏ పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించదు. మీరు ఎప్పుడైనా జొన్నంబలి తాగారా, లేక ఫస్ట్ టైం వింటున్నారా అనేది కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ పొయ్యి దగ్గర కష్టపడుతుంటే నేను మా సిస్టర్స్ అందరూ కలిసి వాకిట్లో ముగ్గుల దగ్గర కష్టపడుతున్నాం. ఆ వచ్చిరాని ముగ్గులతో మీకు ఇబ్బంది పెట్టుంటే సారీ. నా ముగ్గు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. ఈ ముగ్గులు వేయడం ఏమో కానీ నడుము మాత్రం వాచిపోతుంది. అంటే సంవత్సరంకోసారి ముగ్గు వేస్తే ఆ మాత్రం ఉంటుంది కదండి, చెప్పండి మీరే. ఈ ముగ్గును చూసి నాకు ముగ్గు వేయడం వచ్చా రాదా అనేది మీరే చెప్పాలి. ముగ్గు వేసి స్నానం చేసి రెడీ అయ్యేసరికి మా అమ్మ కావాల్సినవన్నీ సర్దుకొని పెట్టుకుంది. మట్టి కుండలో అంబలిని పోసి దానికి బొట్లు అండ్ గుండ్ల పేరును వేస్తారు. ఎత్తుకొని చేనుకు నడిచే వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలాంటి బరువు బాధ్యతని నేను ఇప్పుడు ఎత్తుకోబోతున్నాను. బరువు అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు. ఇక్కడ మాట్లాడేస్తానేమో అని భయం వేసింది. నేను ఒక వాగుడు కాయను కదండి, కంపల్సరీగా లొడా వాగుతూ ఉండడం మన హ్యాబిట్. మొత్తానికైతే ఎవరితో మాట్లాడకుండా చేనుకి వెళ్ళాను. ఆ అంబలి కుండని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ ఫిట్ నాకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. చేనుకు వెళ్ళి చేనులో ఒక గుడిలాగా కట్టి 5 చిన్న రౌతులను ఆ గుడిలో పెట్టి మట్టితో కొన్ని రకాల బొమ్మలను చేసి వాటికి నైవేద్యాన్ని పెడతారు. మెయిన్ గా ఈ పండగని జొన్న పంట వేసుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. నాకు తెలిసిన వాటిని నేను చెబుతున్నాను, మీరు తప్పుగా ఏం అనుకోకండి. వీడియోలో నేను ఏదైనా తప్పుగా చెప్తే దీని గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. కొన్ని రకాల ప్లేస్ లో మాత్రమే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారని నాకు తెలుసు. నైవేద్యం పెట్టాక పాలు పొంగించి ఒలిగే తిరిగిన తర్వాత వాళ్ళకి నైవేద్యం పెట్టి ఒలిగే తిరిగిన వాళ్ళకి వీపు వెనకాల నుంచి ఒక పోలెను ఇస్తారు. వాళ్ళు తిన్న తర్వాతే మిగతా వాళ్ళు తినాలి. ఇలాంటి పండుగలు కొన్ని జ్ఞాపకాలను గుర్తుకు తీసుకొస్తాయి. ముందు ఇయర్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ పండుగకి లేరు. ఇంటికి పెద్ద మనిషి అన్ని తెలిసిన వారు దూరం అయితే ఎలా ఉంటుందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. 2025లో చేదు జ్ఞాపకం ఏదైనా ఉందంటే అది మా తాత చనిపోవడమే. పోయిన సంవత్సరం ఉన్నవాడు ఈ సంవత్సరం మాతో లేకపోయేసరికి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. అందుకే ఉన్నప్పుడే అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని అంటారు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటామో ఎవరికి తెలియదు కదా. ఎలాంటి బాధాకరమైన విషయాలు జరిగినా సంతోషకరమైన విషయాలు జరిగినా జీవితం అక్కడే అలా ఆగిపోదు కదండి. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేస్తూ ముందుకి అలా వెళ్ళిపోవాల్సిందే. మరుపు అనేది మనిషికి ఒక రకమైన మందు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. అందరం కలిసి భోజనం చేసాం. గుడి లోపల అంతా ఇలా పెడతారు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి అన్ని సర్దుకుంటుంది మా మమ్మీ. వచ్చేటప్పుడు ఖాళీ గుళ్ళతో వచ్చాం కదండి, ఇప్పుడు పోయేటప్పుడు లక్ష్మీదేవిని అంటే గుడిలో పెట్టిన దీపెంతని ఆరిపోకుండా తీసుకొని వెళ్ళాలి. అందుకనే చుట్టూ కొత్త రవిక బట్టని కడతారు. జీడిపళ్ళు, చెరుకు గడలు, జామకాయలు, ఉడకలు, బియ్యం ఈ పండుగకి మెయిన్ గా కావాల్సినవి. గంప ఎత్తుకొని నడిచే వాళ్ళు మళ్ళా తిరిగి వెనక్కి చూడకూడదు. తిరిగి లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుందనేది వాళ్ళ నమ్మకం.
ఇంటికి వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అక్కడ దీపం వెలిగించి గంపను తిరిగి ఇంటికి తీసుకురావాలి. మొత్తానికి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ గనక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ వీడియోస్ చూడడానికి మీకు ఎలా అనిపిస్తున్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. మా జొన్న పంట ఇలా ఉంది. ఈ చేన్ లో ఏ రకమైన పంట వేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.